దీన్ని నాకు మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మరి ఆ రోజు కూడా నేను దీనికి వివరణ ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఎక్కడ ప్యాడింగ్ చేయలేను. ఇప్పుడు చెప్తున్నా, నా దగ్గర యాజ్ పర్ ఎంబీ రికార్డ్ ప్రకారం తీసుకున్న బిల్లులే తీసుకున్నా. మరి దీని మీద 4,44,000 రూపాయలు మరి షేర్ అమౌంట్ కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. అది బ్యాంక్ మేనేజర్కు, అక్కడ ఉన్న అధికారులకు, ఆ రైతులకు మరి ఎంత లోన్ తీసుకుంటే ఎంత పట్టుకోవాలి, 10% పట్టుకోవాలి అంటున్నారు. మరి 257 మంది రైతుల దగ్గర తీసుకున్నట్టున్నావు. మరి ఇప్పటి వరకు నాకు ఏ రైతు కూడా మీ దగ్గర షేర్ అమౌంట్ ఇట్లా తీసుకున్నారు, మరి చైర్మన్ గారు మా దగ్గర ఎక్కువ తీసుకున్నారు, నాకు ఏ రైతు కూడా నా దృష్టికి తీసుకురాలేదు. మరి 900 మంది రైతులకు లోన్లు ఇచ్చినాం. మరి అది ఆ ఎంక్వైరీలో కూడా నాకు ఎలాంటి ఆ 4,44,000 కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. అది నాకు సంబంధం ఉన్నట్టుంటే నేను దానికి దేనికైనా సిద్ధంగా ఉన్నా. మరియు ఇలాంటి ఆరోపణలు నా మీద చేయడం కరెక్ట్ కాదు. మరి రాజకీయంగా నన్ను తొక్కాలనుకుని మీరు అందరూ అనుకుంటే మరి మొన్నటి వరకు ఎంక్వైరీ 115 రోజుల కిందటనే ఎంక్వైరీ అయిపోయింది. మరి ఇవాళ మళ్ళీ ఆ ఎంక్వైరీని రేపు ఎక్స్టెన్షన్ వస్తుంది 14వ తారీఖు నాడు, 13 నాడు మళ్ళీ నా మీద పెట్టడం ఏంటి, 6 నెలల ఎక్స్టెన్షన్ వస్తుంది. కాబట్టి మళ్ళీ దీన్ని ఈ చైర్మన్ ఎలాగైనా నేను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ చైర్మన్ ఎలాగైనా దించేయాలనే కక్షతో మరి నన్ను రాజకీయంగా మీరు ఏమి చేయలేరు. అది ప్రజలు నిర్ణయిస్తారు. రేపు వచ్చే ఎలక్షన్లో కానీ ఆ ప్రజల సమక్షంలో మళ్ళీ చూసుకుందాం. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఎక్కడైనా ఎంక్వైరీ నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే నేను అన్న మాటకు కట్టుబడి ఉన్నా. ఇది మీ అందరి విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రజల వద్దనే దీని ప్రజాపక్షం లోపలనే ఎంక్వైరీ పెడదాం, ప్రజల సమక్షం లోపలనే చేర్చుకుందాం. నేను తప్పు చేసినట్టు నిరూపించినా నేను రాజీనామా చేసి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. మరియు మీరు చేసిన ఆరోపణలు కరెక్ట్ కాదు, ఇది అవాస్తవం. మరి మీరు ఎక్కడ ఎంక్వైరీకైనా నేను సిద్ధంగా ఉన్నా. మరి అది రాజకీయంగా ఎదుర్కోవడాలు కానీ ఈ కక్ష సాధింపులు పెట్టి, ఎంక్వైరీలు పెట్టి, కుంభకోణాలు పెట్టి, ల్యాండ్ అంటరి, పెట్రోల్ పంప్ అంటరి, మరి ఇవన్నీ మీకే తెలుసు. ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరు ఏం చేశారు అనేది. అది ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నా. తప్పు చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నా. రెడ్డి గారిపై ఆరోపణలు మరి దాని గురించి నిన్న మరి ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మరి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఈ విధంగా చేసిండు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జవాబు చెప్పాలని చెప్పి కోరారు. కాబట్టి మీరు వింటున్నారు కదా ఆవేదన, చైర్మన్ గారి ఆవేదన మీరు వింటున్నారు. మీరు ఎత్తుకున్న బిడ్డను మా మీద ఎత్తేస్తే ఇది కరెక్ట్ కాదు. అది ఆనాడు ఆయన మంచిగా చేసిండు అని ప్రజలు అన్నారు, మీరు అన్నారు, అందరం అన్నాం. మరి ఎన్నికలైన తర్వాత మీరు గెలిచిన తర్వాత ఒక నాయకుడు ఫోన్ చేసి మా పార్టీలోకి వస్తే నీ మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి, ఎలాంటి ఎంక్వైరీలు ఉన్నాయి, నీ పోస్టు అట్లనే ఉంటుంది, లేకపోతే నేను నానా రకాలుగా బాధ పెట్టి, హింస పెట్టి, నేను ఆరోపణలతోటి మరి తప్పుడు సమాచారంతో మరి అధికారులను అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల మీద ఒత్తిడి చేసి రాజకీయ ఒత్తిళ్ల ద్వారా మరి ఆయనను హింస పెట్టడం అనేటటువంటిది సరైనది కాదు. మరి చైర్మన్గా ఆయన ఒక వ్యక్తిగతంగా మరి ఒక బిల్డింగ్ కడితే ఇంకొక బిల్డింగు మరి దాన్ని చూపించడం అనేటువంటిది సరైనది కాదు. మరి ఆరోపణలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు జవాబు చెప్పాలి అన్నారు. కానీ చైర్మన్ గారు చెప్పారు ఈ మొత్తం పనులు మ్యాక్సిమంగా 2017 నుంచి 2020 వరకు నేను కాంగ్రెస్లోనే ఉన్నా, నేను అప్పుడు బాగా పనిచేసిరని చెప్పి ఈరోజు అవినీతి బురద నాకు అంటించారు. దీనికి కారణం ఏంటంటే నేను టీఆర్ఎస్లో ఉండొద్దు, పార్టీ మారితే మాత్రం సకనోడు లేకపోతే బురద దల్తాం అనేటటువంటి ఒక రాజకీయ దురుద్దేశంతో చెప్పినటువంటిది అది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి దయచేసి రాజకీయాలు ఉంటాయి పోతాయి, ఎన్నికల్లో ఎవరు వస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, కానీ గెలిచినటువంటి వారితో పనిచేయించుకొని ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి చైర్మన్ గారి మీద బురద చల్లడం అనేటటువంటిది సరైనది కాదు. ఇప్పటికైనా ఆ బురద చల్లడమే కాదు, ఆ కాంగ్రెస్ పీరియడ్లో ఉన్నటువంటి చైర్మన్ గారు మరి టీఆర్ఎస్ పీరియడ్లో ఉన్నాడు అని చెప్పి మా పార్టీకి కూడా చల్లడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా
రాజకీయాలు స్పోర్టివ్గా ఉండాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి తప్ప హింసాత్మకంగా క్రూరత్వంగా ఆరోపణలు చేస్తూ ఏదో రకంగా మరి బట్టగాల్చి మీదేయడం అనేటువంటిది సరైనది కాదు. ఇప్పటికైనా మరి చైర్మన్ యశ్వంత్ రెడ్డి గారి ఆవేదన మీరు విన్నారు కదా. ఈ సంఘటనలో దాదాపుగా 90% జరిగింది కాంగ్రెస్ పీరియడ్లోనే అన్నా. నేను ఒకవేళ తప్పు చేస్తే కాంగ్రెస్ పీరియడ్లో కాంగ్రెస్ నాయకులు తప్పు, కానీ నా తప్పు కాదు, కానీ అది కూడా చేయలేను. కానీ ఈ కారణాల వల్ల మరి అధికారులకు ఈ అంటే ఈరోజు లాస్ట్ డేట్ 11వ తారీఖు, నిన్నటికి లాస్ట్ డేట్ కాబట్టి మళ్ళా పొడిగించారు, 6 నెలలు పొడిగించారు. మళ్ళీ ఈయనే ఉంటాడని చెప్పి ఏదో ఒక కాగితం తీసుకొచ్చి మరి చదివి ఆయన మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు వచ్చినటువంటి రిపోర్టు మీద మళ్ళీ అధికారులతో కలిసి దాని మీద స్పష్టంగా వివరణ ఇచ్చి మరి ఎప్పుడు, ఎందుకంటే దాంట్లో ఒక్కటి మాత్రం పాత బిల్డింగ్ మీద డబ్బులను కొత్త బిల్డింగ్ కు రాయడం అనేటటువంటిది మరి ఎక్కడ అవగాహన లోపం జరిగిందో మరి దాని విషయంలో మరి చైర్మన్ గారు చూసుకుంటారు. దయచేసి మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని, మంచి వాతావరణాన్ని, స్నేహపూర్వకమైన రాజకీయాలు ఉండాలి తప్ప వ్యక్తిగత కక్షలతోటి మరి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక ఆరోపణ చేసి మీరు చేయాలనేటటువంటిది మీ అధినాయకత్వం ఉన్న లక్షణాలు మీకు కూడా వచ్చినట్టున్నాయి. దయచేసి ఆయన కూడా ఇదే పట్టుకున్నాడు. కేసీఆర్ గారి అభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించలేడు. వస్తూనే ఆయన అభివృద్ధి చేయకుండా కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేసిండు. పక్కా మీకు మీ నాయకుడి యొక్క లక్షణాలు పరిపూర్ణంగా వచ్చినాయి కాబట్టి మరి స్పోర్టివ్ గా ఉండాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి. ఏదైనా ఉంటే అధికారులు తెలుస్తారు, అధికారులు చూసుకుంటారు. సస్పెండ్ చేయాలన్నా తొలగించాలన్నా అధికారులతో ఆయన కృషి, చైర్మన్ గారికి అధికారుల మధ్య అది జరుగుతుంది కాబట్టి మరి ఇప్పటికైనా అవాస్తవాలను వాస్తవంగా చిత్రీకరించడంలో మీరు వారిగా మరి తెలియజేస్తూ దయచేసి మరి ఇట్టి ఆరోపణలు రాజకీయ కక్షగా ఉండకుండా, రాజకీయ దురుద్దేశంగా ఉండకుండా ఖచ్చితంగా అధికారులు ఈ చైర్మన్ గారు చెప్పినటువంటి వివరణ మీద తెలుసుకొని మళ్ళీ మరి 51 ఎంక్వైరీ అంటున్నారు. ఆ ఎంక్వైరీలో మరి అధికారులకు చైర్మన్ గారు వివరణ ఇస్తారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ గా మాత్రం చిత్రీకరించడం సరైనది కాదు. ఆయన ఆరోపణలు అనేటటువంటి కాంగ్రెస్ పార్టీలో జరిగింది కాబట్టి ఆ పార్టీ జవాబు చెప్పాల్సింది. అది తీసుకెళ్లి మాకు రుద్దడం అనేటువంటి సరైనది కాదు. ఇప్పటికైనా మీ పిల్లలు మీరు ఎత్తుకోవాలి. ఒకవేళ నిజంగా ఈ చైర్మన్ గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీరు ఇటువంటి ఆరోపణలు చేయకుండే మరి రాజీనామా చేసినా కూడా ఇటువంటి మీరు చేయకుండ్రి. వ్యక్తిగత కక్షలు మానుకొని మరి నిర్మాణాత్మకంగా ఆలోచించాలని ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఆ అవిశ్వాసం వీగిపోయిన అవిశ్వాసాన్ని వీగిపోయిందని కూడా చెప్పలేకపోతే అధికారులతో చెప్పించలేకపోయినట్టే అధికారుల మీద రాజకీయ ఒత్తిడి ఏ విధంగా ఉందో ఆలోచించాలి. అక్కడ నవ్వుల పాలయ్యారు. మళ్ళీ ఇప్పుడు చైర్మన్ గారు మీకు జవాబు చెప్పారు. మరి ఇప్పుడు కూడా మీరు ఇట్లా చేయడం సరైనది కాదని సందర్భంగా చెప్తున్నాం.